తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఎల్కతుర్తి సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు పయనమయ్యారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ ఈస్ట్ నుండి బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. దారులన్నీ గులాబీ మయం అవుతున్నాయి. ఎవరి నోట విన్నా కేసీఆర్ సభ గురించే. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రత్యక్షంగా ఎక్కడ కాంగ్రెస్ పాలనపై మాట్లాడలేదు. కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించలేదు. అసెంబ్లీలోనూ పరిమితుల మేరకే మాట్లాడారు. ప్రస్తుతం వరంగల్ గడ్డ మీద గులాబీ అధినేత ఏం మాట్లాడుతున్నారో అందరూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలతో పాటు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు ఎలకతుర్తి సభకు రెట్టించిన ఉత్సాహంతో బయలుదేరారు. ప్రధానంగా గతంలో కేసీఆర్ నిర్మించిన 24 అంతస్తుల ఆసుపత్రిని ప్రారంభించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సార్యం చేయడం, నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా తయారవ్వడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న అజంజాహీ కార్మికులను విస్మరించడం, కేసీఆర్ హయాంలో నన్నపనేని కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కొండా సురేఖ పక్కన పెట్టడం వంటి ఘటనలతో నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుంది. ఎల్కతుర్తి సభ ప్రాంగణానికి సమీపంలో ఉన్న తమ నియోజకవర్గం గురించి కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఆదేశాలతో నన్నపనేని నరేందర్ మరింత యాక్టివ్ కానున్నారు. సభా సాక్షిగా కాంగ్రెస్ సర్కార్కు స్థానికంగా మంత్రి కొండా సురేఖకు కౌంట్ డౌన్ ప్రారంభం కానంటూ తెలుస్తుంది. Like and subscribe Eagle Media Works.